జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునన్న మాట మీకు తెలుసుగా. ఏ ఇల్లు కడుతుంది? ఇసుక, సిమెంటు, ఇటుకలు వీటితో కట్టే ఇల్లు కాదుగా. ఆత్మీయంగా కుటుంబాన్ని కట్టడమే ఇల్లు కట్టడం. నేను చెప్తుంది కూడా అదే. ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి కంచె, ఆ ఇంటికి ప్రాకారం ఏంటి? ఆ స్త్రీ చేసేటువంటి ప్రార్థన. ప్రార్థన చాలా శక్తి కలిగింది ప్రియులారా. శ్వాస లాంటిది. ఊపిరి పీల్చుకోకపోతే ఒక మనిషి ఎలాగైతే మరణిస్తాడో, ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం కూడా బలహీనపడిపోతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అని మనల్ని చూసి దేవుడు చెప్పేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రార్థనా జీవితాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. అందుకే ప్రభువారు ఏం చేస్తారంటే శిష్యులకి వాక్యం చెప్పడం నేర్పించలేదులే కానీ ప్రార్థన చేయడం నేర్పించాడు. ఏం ప్రార్థన అది? పరలోక ప్రార్థన అని మనం పిలుచుకుంటాం కదా. అంటే ప్రార్థన ఎంత అవసరం కాకపోతే ప్రభు ప్రార్థన చేయడం వాళ్ళకి నేర్పించుంటారు.